కీర్తనలు 22:26 వచనం. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవుని స్తోత్రం. దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు అంటే, ప్రభువా నాకు మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. ఇప్పుడు సారెపతి విధవరాలికి అనుదినాహారమును దేవుడు సిద్ధం చేశాడు. అందుకే ఆమె దీనస్థితిని దేవుడు కటాక్షించాడమ్మా. దీనత్వం అంటే ఏంటంటే తగ్గించుకొని ఎవరుంటారో అదే దీనస్థితి. తగ్గించుకొని వారు హెచ్చించబడతారని చెప్పిన ప్రభు తగ్గింపు జీవితం, వినయ జీవితం, విధేయత కలిగిన జీవితం ఎవరు కలిగి ఉంటారో వారిని దీనులు అని అంటాడు దేవుడు. కనుక అలాంటి దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. కొంతమంది ఎంత తిన్నా కానీ వారికి తృప్తి ఉండదు. కానీ దేవుడు మనకేం చేస్తున్నాడంటే భోజనము తిని తృప్తి పొందేటువంటి ఆశీర్వాదం దయచేయగా అక్కడ మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతిస్తారు. కనుక మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. కనుక అలాంటి బ్రతికేటువంటి వారిగా చేశాడు దేవుడు సారెపతి విధవరాలిని. విధవరాలు అనగానే మరి ఒక సింపతి ఉంటుంది సొసైటీలో. అంటే విధవరాలంటే భర్త చనిపోయిన వారు. ఈమెకు భర్త లేడు. భర్త ఉంటేనే ఏదో తీసుకొచ్చి పోషిస్తే భార్య బిడ్డలు తింటారు. కానీ భర్త లేని ఈమె తన కొడుకును తానే పోషించుకోవలసి వచ్చింది. కాబట్టి మరి విధవరాలు అయితే మన వాక్యానుసారంగా ఎరిగిన సత్యం కూడా ఏంటంటే ప్రభు కూడా విధవరాలి పక్షంగా ఉండి వ్యాజ్యమాడతారట. విధవరాలి పక్షమున వ్యాజ్యమాడతానన్నాడు దేవుడు. ఎందుకంటే వారికి ఆధారం లేదనుకుంటారు. అయ్యో నా భర్త లేడే అనుకుంటారు. కానీ నీ భర్త కంటే శ్రేష్టమైన సృష్టికర్త అయిన భర్త నీకున్నాడు. కాబట్టి 54వ అధ్యాయం యెషయా గ్రంథములో వ్రాయబడినటువంటి మాట, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ విధవరాల్ని పోషించేవాడు ఎవరై ఉన్నారు అంటే సృష్టించిన సృష్టికర్త. ఆ వాక్యం ఒకసారి చదువుకుందాం. 54వ అధ్యాయము యెషయా గ్రంథములో వ్రాయబడిన మాట, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. కాబట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అనగా భరించేవాడని అర్థం. అందుకే దేవుడు భార్య భర్తలను పెట్టారు. భర్త అనగా భరించేవాడని అర్థం. కాబట్టి భార్యను భరించేవాడు భర్త. ఇప్పుడు ఈ లోక సంబంధమైన భర్త చనిపోయినా నిన్ను సృష్టించిన వాడు ఉన్నాడు కదా నిన్ను పోషించటానికి. ఎందుకు భయపడతావు? భయపడకు. ఇది ఆ రోజున ఏలియా గారు పలికిన మాట. అందుకే దీనురాలైన ఈమెకు సమృద్ధి అయిన భోజనాన్ని దేవుడు సిద్ధం చేశాడు. యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడని తెలియచేసినప్పుడు ఈమె చేసినది ఏంటంటే వెంటనే ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగతడు. ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చిరి. ఏలియా గారు సారెపతి విధవరాలు ఇంట్లో ఉండిపోయారు. ఎంత ధన్యురాలో చూసారా? ఓ ప్రవక్త గారు వారి ఇంటిలో ఉంటే ఎంత ధన్యత. ప్రవక్త అనగా దైవాత్మ గలవాడు, దైవాత్మతో నింపబడిన వాడు. ఆమె ఇంటిలో ఉండిపోయాడు. ఆ ఊర్లో వాళ్ళు చాలామంది అనుకుని ఉండవచ్చు, ఏలియా గారు మా ఇంట్లో ఉంటే బాగుండు, మా ఇంట్లో ఉంటే బాగుండు, ఏలియా గారు మా ఇంట్లో ఉంటే కరువు లేకపోను అని చాలామంది ఆశించి ఉండవచ్చు. గమనించండి బాగా. చాలామంది ఆశపడి ఉండవచ్చు. మా ఇంటికి పిలుచుకుంటే వస్తారో రారో అని ఉండవచ్చు అని కూడా ఆలోచించుకుని ఉండవచ్చు. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. వారు భాగ్యవంతులే కావచ్చు, లేకపోతే ఎన్నున్నా కానీ ఏవి లేదా సమయంలో అంటే తిండి లేదు, వెండి ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు. ప్రియమైన వారులారా, ఎన్ని ఉన్నా కానీ వారికి ఆ సమయానికి భూమిలో నుండి పండిన పంట తినడానికి లేదు. పంట ఉంటేనే అక్కడ ఒక గోధుమల పంట అయినా ఎవల పంట అయినా ఏ పంట పండాలన్నా భూమి మీద నీరు ఉండాలి.
పోనీలే పంట లేకపోతే పర్వాలేదులే, మనం రకరకాలైన పండ్లు తిని బ్రతుకుదామంటే ఆ నీరు ఉంటేనే ఆ పండ్లు కూడా చెట్లకు కాస్తాయి. అంతే తప్ప నీరు లేకుండా మరి ఇన్ని పెద్ద పెద్ద చెట్లున్నా ఫలాలు వస్తాయా? చెప్పండి అమ్మా, రావు. నీరు ఉంటేనే ఆహారం, నీరు లేకపోతే ఆహారం లేదు. కనుకనే ఆ ఊరి వారి ఎంతమందికి ఆశ కలిగినా దైవజనుడు తన ఇంటిలో ఉండే భాగ్యము కేవలము ఈమెకు మాత్రమే దొరికింది. కాబట్టి ఆ ఇంటిలో ఆమెకు శాంతి దొరికింది, ఆ ఇంటిలో ఆమెకు నెమ్మది దొరికింది, దేవుని యొక్క ఉనికి ఆమె కనుగొనగలిగింది, దేవుని యొక్క ప్రభావము ఆమె కన్నులతో చూడగలిగింది. ఆయన పలికే మాటలు, ఆయన చేసే ప్రార్థన, ఆయన చెప్పే బోధ, ఆయన దేవునితో కలిగిన సహవాసము, ఇవన్నీ కూడా ఆ కుటుంబానికి చాలా క్షేమాన్ని అనుగ్రహించినప్పుడు ఆమె మరి చాలా కాలం ఉండిపోయారట ఏలే గారు వారి ఇంటిలో. మనం ఈ రాజుల గ్రంథంలోనే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మనకి షూనేమీయురాలు కనిపిస్తుంది. అక్కడ ఆమె పేరు కూడా వ్రాయబడలేదు కదా. షూనేమీయురాలు అనేటువంటి ఆమె కూడా ఆ ఊరి పేరే తప్ప షూనేము అనే ఊరి పేరు అది, ఆమె పేరు లేదు. ఆమె కూడా దైవజనుడు ఏలే గారి శిష్యుడైన ఎలీషా గారిని చేర్చుకుంది ఆ ఇంటిలోకి. ఎందుకు అంటే తరచుగా వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు మరి తాను దైవజనుడని నేను ఎరుగుదునని భర్తతో చెప్పి ఏకంగా వాళ్ళ ఇంటిలో గది కట్టించింది. వచ్చినప్పుడల్లా భోజనం పెట్టి పంపించేది, గౌరవంగా చూచి పంపింది. కనుక ఆమెకున్న లోటు తీరిపోయి దైవ జనుడైన ఎలీషాను అంత ప్రేమతో ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఆమెకున్న లోటు, బిడ్డలు లేని లోటు తీరిపోయింది. కొడుకును దేవుడు ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొడుకు లేని లోటు తీరిపోయింది కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో, ఈ వాక్యం వినుచున్న మనలో అనేక మంది ఎవరు నాకు లోటుందని అనుకుంటున్నారో వారు మీ చేతులెత్తి ప్రభువుని అడగండి. సారెపతు వెధవరాలిని పోషించిన దేవా నన్ను పోషించుము, షూనేమీయురాలుని పోషించి ఆమె లేమిని తీర్చి బిడ్డలనిచ్చిన దేవా మమ్మను దీవించుము అని ప్రార్థన చేసుకోనండి. బిడ్డలు లేనివారు షూనేమీయురాలాగా దేవునికిచ్చి శోధించి దేవుని కొరకు చేసి దేవునిని అడిగి దేవుని కొరకు పరిగెత్తి దేవుని కొరకు మొట్టమొదటిగా నీ అర్పణను నీవు తీసుకొచ్చి దేవునికి ఇచ్చి నీవు దేవుణ్ణి అడుగు. దేవుడు ఎలా చేస్తాడో మనం చూస్తాము.